హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతో. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో ఒక అద్భుతమైన హ్యూమన్ టచ్ ఉంటుందండి. ఈ వీడియో ప్రారంభించడానికి ముందు ఈ వీడియోలో మనకు కనిపిస్తున్నటువంటి ముస్లిం కుటుంబం యొక్క ముఖాలను, వారి ముఖంలో ఉన్నటువంటి ఎమోషన్స్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలండి. వారి కళ్ళ నిండా కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏ ఒక్కరి ముఖాన్ని చూసినా కూడా ఒక సంతృప్తి కనిపిస్తుంది. ఆ రకమైనటువంటి సంతృప్తి ఎలా వచ్చింది వారికి అనే విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ నారా లోకేష్ గారి ఫేస్ చూడొచ్చండి. అంటే సమాజంలో మనల్ని ఎన్నుకున్నటువంటి ప్రజానీకానికి మనం భద్రత, భరోసా ఇవ్వగలిగినప్పుడు ఒక నాయకుడి ముఖంలో ఎటువంటి ఆనందం కలుగుతుంది అనేది నారా లోకేష్ గారిలో చాలా స్పష్టంగా చూడగలుగుతున్నామండి. ఇటువంటి లీడర్షిప్ ఖచ్చితంగా సమాజానికి అవసరం. ఏ కంటెక్స్ట్లో అవసరం? అధికారంలోకి రావడానికో, రాజకీయంగా ఉనికి చాటుకోవడానికో కాదండి, సమాజాన్ని కలిపి ఉంచడానికి, సమాజంలో పెరుగుతున్నటువంటి ద్వేషాన్ని తొలగించడానికి, సమాజాన్ని ప్రేమతో గెలుచుకోవడానికి ఇటువంటి అడుగులు అద్భుతంగా దోహదం చేస్తాయండి. అందుకని ఈ కంటెక్స్ని ఇక్కడ ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. గత ఏడాది నారా లోకేష్ గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీలోని ఒక నిరుపేద ముస్లిం కుటుంబం అండి, షేక్ షహన్ షా ఆ కుటుంబ పెద్ద పేరు. సో వారి ఇంటికి ఆ రోజు లోకేష్ గారు వెళ్ళారండి. వారితో కలిసి నమాజ్ చేశారు, వారితో కలిసి ఇఫ్తార్ ఇందులో పాల్గొన్నారు. వారి ఇంటిని గమనించారండి. చూసాం కదా, మొత్తం పాడుబడినటువంటి గోడలు, ఎప్పుడో కట్టినటువంటి ఇల్లు, ఆ ఇంటి పైన కూడా రేకుల షెడ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అండి. ఇవన్నీ చూసిన తర్వాత వారి కుటుంబ నేపథ్యం ఏంటని తెలుసుకున్నారండి. తెలుసుకున్న తర్వాత వారు ఎంత పేదరికంలో ఉన్నారనేది వారి ముఖాల్లో ఉన్నటువంటి భావాలను ఆ రోజు అర్థం చేసుకున్నారండి. మీ కుటుంబానికి అండగా నిలిచే బాధ్యత నాది అని ఆ రోజు భరోసా ఇచ్చారు. వారికి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. సరిగ్గా ఏడాది పూర్తి అవ్వకుండా ఈ ఉదయం ఆ కుటుంబం రంజాన్ పండుగ సందర్భంగా కొత్త నూతన గృహంలోకి అడుగుపెట్టారండి. ఎంతో సంతృప్తిగా వారు ఆ మూమెంట్ని షేర్ చేసుకున్నారు. ఆయన సొంత ఖర్చులతోటి వారికి ఒక కొత్త గృహాన్ని నిర్మించి ఇచ్చారండి. ఈ ఉదయం మనం చూసామండి, లోకేష్ గారు ఆయన తనయుడు నారా దేవాంశ పుట్టినరోజును తిరుమలలో కూడా జరుపుకున్నారు. అంటే ఏ విధమైనటువంటి ఆలోచన తీరుతో ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ మతాలన్నిటికీ కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలి, అన్ని మతాలను కూడా ఒక నాయకుడు గెలుచుకోగలగాలి, అన్ని మతాలకు కూడా ఒక నాయకుడు నేనున్నా అనేటువంటి ఆలోచన ధోరణితో ముందుకు వెళ్ళాలి. ఏ మతానికి మరొక మతం పట్ల ద్వేష భావన రేకెత్తించకుండా ఉండాలి. ఇటువంటి ఆలోచన తీరు సంపూర్ణంగా కనిపిస్తున్నటువంటి నాయకుడిగా నారా లోకేష్ గారిని చూడాలండి. ఎందుకంటే ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రానికి పెట్టుబడులు సాకారం చేయాలి, 20 లక్షల ఉద్యోగాలను కల్పించాలి, ఇలా అనేక బాధ్యతలు ఆయన మీద ఉన్నాయండి. కానీ ఎక్కడా కూడా హ్యూమన్ టచ్ అనేదాన్ని నారా లోకేష్ మిస్ అవ్వట్లేదండి. ప్రతి ఒక్కరికి చేరువగా ఉంటున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఒక సామాన్యుడికి కూడా నారా లోకేష్ గారిని కలిసేటువంటి యాక్సెస్ ఉంటుంది అనేటువంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేసినటువంటి లీడర్షిప్ అనేది ఖచ్చితంగా నారా లోకేష్ గారిలో చాలా ఇన్స్పైరింగ్ క్వాలిటీ అని భావించాలండి. రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లింకి కూడా తమకు బలంగా, తమకు మద్దతుగా, తమకు అండగా నిలబడగలిగే ఒక బలమైన నాయకుడు ఉన్నాడనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే నారా లోకేష్ గారు క్రియేట్ చేశారనేటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా కనిపిస్తోందండి. ఇదే రకమైన ఆలోచన ధోరణితో లోకేష్ గారు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గుడ్ ఇంపాక్ట్ ఉండేటువంటి పొలిటీషియన్గా పాజిటివ్ పాలిటిక్స్ని రానున్న రోజుల్లో మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలరనేటువంటి భరోసాను కూడా ఆయన కల్పించగలుగుతున్నారండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.